నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ సంచుల్లో వ్యక్తి మృతదేహం సగభాగం లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా అదే మృతదేహానికి సంబంధించిన తల, 2 చేతులు సిఎస్ఐ మైదానంలోని మరో చోట లభ్యమైంది. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పలు ప్రాంతాల్లో పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన పొట్ట భాగం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ మైదానంలో గల పాడుబడ్డ బావి చెత్త కుప్పలో గత 3 రోజుల క్రితం ఓ వ్యక్తి మృతదేహానికి చెందిన 2 కాళ్ళు, నడుము అవయవాలు ప్లాస్టిక్ సంచిలో లభ్యమవడం సంచలనం సృష్టించింది. మిగిలిన తల, ఛాతీ భాగాల కోసం పోలీసులు గత 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అదే మృతదేహానికి సంబంధించిన తల, 2 చేతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ మైదానం సమీపంలోని మరో చోట లభ్యమయ్యాయి. లభ్యమైన తల, చేతులను పోలీసులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే మిగిలిన భాగాల కోసం సైతం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పలు ప్రాంతాల్లో పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు ఈ సంఘటన సవాలుగా తయారైంది. గత 3 రోజులుగా ఈ ఘటన పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. ప్రస్తుతం మిగిలిన పొట్ట భాగం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇతర ఆధారాల కోసం పోలీసులు జాగ్రత్తలతో సిఎస్ఐ మైదానంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నది? బయట అలా ఉంటే వాకుంటుంది కదా, వీడియో వస్తుంది. చెప్తా కదా కామారెడ్డి జిల్లా తాడూరు మండలంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నందివాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత ఆవుదులను చంపిన ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై చిరుతను బంధించేందుకు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడూరు మండలం నందివాడ గ్రామంలో చిరుత లేగదూడపై దాడి చేసి చంపేసింది. గ్రామానికి చెందిన శంకురాజు పశువులను వ్యవసాయ క్షేత్రంలో కట్టి ఉంచాడు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేసరికి లేగదూడ తీవ్ర గాయాలతో మరణించి ఉంది. చిరుత దాడి చేసిందన్న అనుమానంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు లేగదూడ మృతదేహాన్ని పరిశీలించి చిరుత దాడి చేసి చంపేసిందని ప్రాథమికంగా గుర్తించారు. తమ గ్రామ పొలిమేరల్లో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ అఘాతానికి గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో కరెంట్ కనెక్షన్ పనులు చేస్తుండగా విద్యుత్ అఘాతానికి గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దుర్మరణం చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి శివారు పటేల్ చెరువు ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్ పై అధిక లోడు పడి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుండేది. దీంతో అధికారులు ఇటీవల కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. పాత ట్రాన్స్ఫార్మర్ ఉన్న కొన్ని కనెక్షన్లను కొత్తదానికి మార్చడానికి కొందరు రైతులు రామారెడ్డికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కాటం రవిని పిలిపించారు. రవి స్తంభం ఎక్కి కనెక్షన్లు మారుస్తుండగా విద్యుత్ అగాధానికి గురై తీగల మధ్యలో చిక్కుకుని దుర్మరణం పారయ్యాడు. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ రామన్, ఎస్ఐ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తమకు న్యాయం చేయాలంటూ మృతదేహాన్ని కిందికి దించనీయకుండా రవి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ప్రమాదంపై ఏడీఈ నరేష్ కుమార్, రామారెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ ఏసురత్నం వివరణ కోరగా పనులు చేయడానికి తమ వద్ద ఎల్సీ తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల,
సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి పురపాలక సంస్థల ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. దీంతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో పురపోరు వేడెక్కింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు పట్టణ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ తమ పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి నేను కాపాడుతా. మా మన గొప్పగోవర్ధన్ అన్న గారు, ముజీబ్ అన్న గారు మీకు సహకరిస్తారు. కాపాడుతా. వాడు 3 సార్లు చేసి గోదావరి ఫస్ట్ అన్నకు చెప్పి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఓటర్ మహాశైలారా 24 పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, వర్ధిల్లాలి పల్లి వెంకటరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్. ఇక్కడ మనము తప్ప వేరే వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, అందరూ వేరే వాళ్ళు, వేరే వాడవాళ్ళు. ఫస్ట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది. అదే ఏది ఉన్నా మేము దగ్గర నుండి చేస్తాం. గవర్నమెంట్ ఉంది కాబట్టి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, గుర్తుకే, గుర్తుకే. జై చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో ఈ నిధులను కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇక ఇటీవలే ఎన్నికలు ముగిసి కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోగా నిధులు రావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు తీయనే ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా 259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో నిధులను కేంద్రం విడుదల చేసింది. కాగా సుమారుగా 3,000 కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు ఆగిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడి గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుదామంటే ఖజానా ఖాళీగా ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తొలి విడత నిధులు రిలీజ్ కావడంతో భారీ ఊరట కలిగింది.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.